కుంభరాశి కిరాణా వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతూ ఉంటాయి. ముఖశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. దీనికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు వ్యవస్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనీశ్వరుడు సంవత్సరం అంతా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాంతము నుండి చివరి వరకు దశమస్థానమందు చతుర్థ స్థానమందు రామరమూర్తిగాను సంచరిస్తూ ఉంటారు. శుభకార్యములకు ధన వ్యయం ఖర్చు అవుతుంది. ఇతర వల్ల తిట్టు తినవలసి వస్తుంది. జ్ఞాన సముదాయ ప్రార్థన చేస్తారు. శాంతిని పొందుతూ శాంతిని కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక మరియు ఏకాంతంలో ప్రశాంతతను కోరుకుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. విదేశీ భూములను సంపాదించడం, విదేశాల్లో స్థిరపడాలనే ఆదాయపడటం ఉంటారు. గృహమున్న శుభకార్యం పరంపరగా మొదలవుతుంది. సంవత్సరాంతం ఆదాయం మించిన ఖర్చులు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులు, స్థాన సంచలన వ్యాపారంలో చికాకులు, అధికారులు, వృత్తిదారులు ఈ సముదాయంలో ఆర్థికంగా అధిక ఖర్చు చేస్తారు. ఇంట శుభకార్య నిర్వహణ చేస్తారు. మిథున రాశి వారికి గురుడు అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో వక్రించి ఏ రాశిలో సంచార సమయంలో క్షేత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించుకొని విస్తృతమైన విషయాలను అన్వేషించి పరిశోధనలో రాణించి నూతన ఆవిష్కారములు చేసి వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు. వ్యాపారస్తులు అనేక కొత్త మార్గాల్లో న్యాయపరమైనటువంటి వ్యక్తిగత విషయాల్లో న్యాయపరమైన అధికారాలు సాధిస్తూ ఉంటారు. ఉన్నత చదువుల కోసం అవకాశం, రాజకీయాలకు నిరాశ, ఫైనాన్సు సంస్థలకు యజమానులకు సామాన్య ఫలితాలు కలుగుతాయి. శని భాగ్యస్థానమందు జీవన గమనంతో ఆకస్మిక సంఘటనలు అదృష్ట ప్రభావంపై చూపుతూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన, మంతపల్లి శనీశ్వర క్షేత్రంలో తైలాభిషేకం చేయటం వలన కొంతవరకు ఇబ్బందుల నుండి బయటపడతారు. ముఖ్యంగా శనీశ్వరుని భాగ్యస్థానమందు సువర్ణమూర్తి పంతముచే ప్రతికూల ఫలితాలు అన్నీ తగ్గి అన్ని విధాలుగా యోగించును. భూములను కొనుగోలు చేస్తూ ఉంటారు. క్రమేపీ అన్ని విషయాలలోనూ ముందంచ ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ముఖ్యర వారు కష్టించి పనిచేసి పేరు ప్రఖ్యాతి గడిస్తారు. ధనాన్ని ఆర్జిస్తారు. ఆర్థికం వారికి స్నేహితులతో, బంధువులతో ప్రతికూల పరిస్థితులు, చదువు, ఉన్నత విద్యలో ఆసక్తి చూపించి అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి. పునర్వసు నక్షత్రం వారు ఉత్తమమైనటువంటి పరిష్కార గుణములు కలిగి ఉండుట చేత ఇతరులచే ప్రశంసలు పొందుతారు. ఈ రాశి అదృష్ట సంఖ్య 5.